తాళారాంపూర్కి రావడం జరిగింది. వారికి తాళారాంపూర్ గ్రామం తరఫున స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు తాళారాంపూర్ గ్రామానికి 2014 నుండి ఇప్పటి వరకు అనేక వేల కోట్ల జై తెలంగాణ. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు తాళారాంపూర్ గ్రామంలో ఈ కార్యక్రమానికి ఇస్తా ఉన్నాను. ఏంగా ఇంత మంచి నాయకుడిని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం మనం అంత పాత్రగా. అదేవిధంగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ రావడం జరిగింది. ఈ ఎంపీ ఎలక్షన్ల గురించి ఏమేమి జరిగినాయి అవన్నీ కూడా మన మాజీ మంత్రివర్యులు మన ఎమ్మెల్యే గారు ప్రధాని రెడ్డి గారు మాట్లాడతారు. దయచేసి అమ్మని మీరు అందరూ అక్కడ కూర్చోవాలి. ఎందుకంటే ఆయన బాధపడి మమ్మల్ని అందరినీ ఒప్పించి ఇప్పుడు తాటిపత్రులు తెప్పియడం జరిగింది. మీరు అందరూ కూర్చొని ఒక 15 నిమిషాలు వినాలా. ఎందుకనంటే మీ అందరికీ ఇళ్లలో తిరుక్కుంటా ఇష్టం వచ్చినట్టు వేరే పార్టీ. జై తెలంగాణ. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అవి వెనుకబోలు పవన్ నీ పక్కకే గీడేపి మరీ వెనకకి అవుతున్నారు. జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు పూర్ణానందం గారు, అట్లాగే ప్రజాప్రతినిధులందరికీ, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు, వేదిక కింద ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, తాళారాంపూర్ గ్రామ రైతన్నలకు, తాళారాంపూర్ గ్రామ యువ కిషోరాలకు, నా అన్నలకు, తమ్ముళ్లకు, ముఖ్యంగా నా అక్క చెల్లెళ్లకు, తల్లులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మొట్టమొదలుగా మొన్నటిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3వసారి నేను గెలిచే దాంట్లో పాత్ర వహించినటువంటి నా తాళారాంపూర్ సమస్త గ్రామ ప్రజానీకానికి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను గెలిచిన కింద ఓడో మీద ఓడో అటో ఇటో బట్టి నేను గెలవడం జరిగింది. కానీ కేసీఆర్ ప్రభుత్వము, నా ప్రభుత్వము రాలేదు. అది ఒకంత బాధగానే ఉన్నది నాకు. గత 10 సంవత్సరాల కాలంలో మీ బిడ్డగా, మీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అయితే మీ తాళారాంపూర్ గ్రామంలో కూడా నేను ఎమ్మెల్యే కాకుండా మొదలు తాళారాంపూర్ గ్రామం ఎట్లా ఉంటుండే, ఈరోజు తాళారాంపూర్ గ్రామం ఎట్లా ఉంటుంది. కొంతమందికి ఇంకా మాకు చేయవలసింది చేయలేదు అని, ఇంకా మాకు రావాల్సినవి రాలేవు అని కొంతమంది అనుకోవడం మూలంగానే నాకు రావాల్సిన ఓట్లు నియోజకవర్గంలో కావచ్చు, గ్రామంలో కావచ్చు రాలేదు. దానికంటే ముఖ్యంగా మేము ఇచ్చిన దానికంటే, మేము చేసిన దానికంటే కాంగ్రెస్ పార్టీ, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఎక్కువ చేస్తామో అని చెప్పినారు. మేము 2000 అంటే 4000 అన్నారు. 1,00,000 కళ్యాణ లక్ష్మి అంటే తులం బంగారం అన్నారు. ఇట్లా మాకంటే ఎక్కువ చేస్తామని
మాకంటే ఎక్కువ ఇస్తామని వాళ్ళు చెప్పడం మూలంగా 2 సార్లు 10 సంవత్సరాలు వీళ్ళకి ఇచ్చినాం కదా, ఒక 5 సంవత్సరాలు వీళ్ళకి ఇచ్చి చూద్దాము అని ఎక్కువ చేస్తా అంటున్నాడు కదా, మంచిగా చేస్తా అంటున్నాడు కదా, వీళ్ళకంటే మంచిగా ఒకసారి ఇచ్చి చూద్దాము అని కొంతమంది అనుకున్నారు. ఆ అనుకోవడం మూలంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము కేసీఆర్ పక్కకు జరిగింది. ఇది సత్యం. ఇప్పుడు జరిగింది, దీన్ని మనం కాదనిలేం. 4.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంటుంది. 4.5 సంవత్సరాలు నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, కేసీఆర్ గారు కూడా ప్రభుత్వంలో నుండి పక్కకు జరిగి ఉండవలసిందే. ఎందుకంటే మీ నిర్ణయం ప్రజల నిర్ణయం అట్లా ఉండే. ప్రజల నిర్ణయం శిరస వహించవలసిన బాధ్యత మా అందరి మీద ఉంటుంది కాబట్టి మేము పక్కన ఉన్నాం. ఉండి గత 5 నెలలుగా చూస్తూ ఉన్నాం. ప్రజలు ఏదైతే తమకు మంచి అవుతుంది అనుకున్నారో, ప్రజలు ఏదైతే తమకు మంచి మార్పు వస్తుంది అనుకున్నారో, మమ్మల్ని పక్కకు పెట్టినారో, ఏ నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కుర్చీ మీద కూర్చోబెట్టినారో అవి జరుగుతున్నాయా, మంచి మార్పు వచ్చిందా అని 5 నెలల నుంచి మేము చూస్తూ ఉన్నాం. ఆ మధ్యలో అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఒక ప్రతిపక్ష నాయకుడిగా నేనే స్వయంగా బడ్జెట్ ప్రసంగంపై మాట్లాడుతూ, బడ్జెట్ మీద మాట్లాడుతూ, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఫలానా చెప్పినారు, దానికి ఇంత డబ్బు అవసరం అవుతుంది, కానీ మీరు బడ్జెట్లో అంత డబ్బు పెట్టలేదు, మరి ఆ మిగతా డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు అన్న మాట నేను అడగడం జరిగింది. అప్పుడు వారు ఇచ్చిన సమాధానం, మీరు తొందరపడుతున్నారు, 50 రోజులే అయింది, మేము చెప్పినవన్నీ 100 రోజుల్లో అమలు చేస్తామని ఎన్నికలప్పుడు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాము అన్న మాట కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. మేమన్నాం, మేము తొందరపడట్లేదు, మమ్మల్ని పక్కకు పెట్టి మీకు అధికారం ఇచ్చినారు ప్రజలు, ఇప్పుడు మా బాధ్యత ప్రజల పక్షాన, ప్రజల తరఫున మేము అడగాలి, మీరు మిమ్మల్ని గుర్తు చేయాలి, మీకు గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇది 100 రోజులు తీసుకోండి బ్రహ్మాండంగా, 100 రోజుల తర్వాత 100 రోజుల్లోపు అమలు చేయండి. కానీ మీరు ఒక మాట అన్నారు, డిసెంబర్ 9 నాడు మీరు ముఖ్యమంత్రిగా రాగానే ఈ 6 గ్యారెంటీల మీద ఏవైతే మీ ఇళ్లలోకి ఆ రోజు ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ వారు పంపించినారో, ఇగో ఈ 6 గ్యారెంటీల మీద సంతకం పెడతామన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఆ మాట మీకు గుర్తు చేస్తున్నాను అని నేను చెప్పిన. మాకు గుర్తున్నదండి, మేము చేస్తామండి అని చెప్పినారు వారు. మళ్ళీ ఇప్పుడు 100 రోజులు అయిపోయింది కదా, 140 రోజులు అయింది అని మేము అడిగితే ఆగస్టు 15 తారీఖు చేస్తా అన్న మాట మాట్లాడుతున్నాడు. అంటే 5 నెలలు ఇప్పుడు అయిపోయింది, ఇంకో 4 నెలలు కావాలా అని అంటున్నాడు. అంటే ఆగస్టు 15 ఎందుకన్నాడంటే దాంట్లో ఉన్న మర్మం ఏంటంటే ఆగస్టు 15 కల్లా ఇగో ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి, ఎంపీటీసీ ఎన్నికలు అయిపోతాయి, జడ్పీటీసీ ఎన్నికలు అయిపోతాయి, అన్ని ఎన్నికలు అయిపోతాయి. అంటే మళ్ళొకసారి ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని తర్వాత 5 సంవత్సరాలు కూడా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకేం ఎన్నికలు ఉండవు, మళ్ళా అసెంబ్లీ ఎన్నికలే వస్తాయి. ఈ ఎన్నికలను గట్టెక్కేందుకే
ఈ ఎన్నికల్లో మనకు సమాధానం చెప్పలేక ఇది గట్టెక్కేందుకే ఆగస్టు 15 అన్న డేట్ పెట్టినాడు. లింబాదిగుట్ట భీమగల్ లింబాదిగుట్ట నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పినారు ఈ ప్రాంతం నాయకులు. ఈ కార్డును అక్కడ లింబాదిగుట్ట నరసింహస్వామి దగ్గర పూజ చేయించి ఇక దీంట్లో 6 గ్యారెంటీలు ఉన్నాయి, 13 హామీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పినారు. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో ఒక్కసారి చూడండి. డిసెంబర్ 9, 2023 ఉదయం 10:30 గంటలకు ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తారు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, ఇప్పుడు మే 9 వస్తూ ఉన్నది. ఏమీ కాలే. ఒక్కటి అయింది, ఉచిత బస్సు అయింది ఒకటి. ఇక అది ఎట్లయిందో ఏమైందో మీకే తెలియాలి, నాకైతే తెలియదు. నేనే సిలిండర్ చేసిన అంటున్నాడు. ఇంకోటి 500 రూపాయలకు సిలిండర్ ఇస్తా అన్నాడు. తర్వాత మళ్ళా ఓట్లు అయిపోయి ప్రభుత్వం వచ్చినాక లేదు మీరు 1200 కట్టాలి, 1200 కట్టి తెచ్చుకోండి, మళ్ళా నేను మీకు బ్యాంకులలో 500 వాపస్ చేస్తా అన్నాడు. మరి తెచ్చుకున్న వాళ్ళకి 500 పడ్డాయా పడలేదా మీ మనసుకే అడుక్కోండి దయచేసి. అది కూడా ఆగమైపోయింది. ఇక ఏమి ఇంకా ఏమన్నాడో చూడు. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్కు 500 1000 ఇవ్వమని. నడిచి నీ కాళ్ళు ఎత్తే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు. ఎందుకంటే ఆయన పెట్రోల్ బండి ఇంత పెట్రోల్ కావాలంటే 500 1000 నేను అడుక్కోవాలి. అందుకే వచ్చే నెలనే ఉండండి 4000. ఇక మా రమేష్ తోటి పూర్ణతోటి మా అక్కలు మంచిగానే మాట్లాడిర్రు. ఆయన లోపల పోగానే 4000 గుర్తుకొచ్చినాయి. ఆయన తోటి గుర్తి ఒక చేయితోటి చేయి మీద గుర్తిండు, ఒక చేయితోటి మా ఈపుల మీద గుర్తిండు. ఏం ఆశ ఎవరికైనా నాకు కూడా ఉంటుంది. ఇంకా కేసీఆర్ చెప్పిన కాడికి ఇచ్చిన కాడికి 2000 రూపాయలు నిరందికి ఇచ్చేది. కరోనా కాలంలో కూడా 2000 రూపాయలు పంపించినాడు. మనం మూతికి బట్టగట్టుకొని ఇళ్ళల్లోనే ఉన్నాం, ఓళ్ళం బయటకు పోలే, అయినా సరే పెన్షన్ పంపించినాడు, ఆపలేడు. ఇవాళ 4000 ఏమో కానీ 2000 కూడా జనవరి నెలలో దగ్గొట్టిరు, రాలే. 4 నెలల్లో 3 నెలలు వచ్చింది, జనవరి దగ్గొట్టిరు. ఇంకా ఏమన్నాడో చూడు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి తెలంగాణ ఈ నెల తీసుకుంటే 1,00,000. ఎన్నిళ్ళ కంటే మొదలన్నాడు. ఈ నెల తీసుకుంటే 1,00,000, వచ్చే నెల తీసుకుంటారంటే అంటే వచ్చినా కానీ తీసుకోకుంటే 1,00,000 రూపాయలు. వచ్చే నెల తీసుకుంటారంటే 1,00,000తో పాటు తులం బంగారం అన్నాడు. బంగారం అనగానే మనం అయిపోయింది. ఇక ప్రశాంత్ రెడ్డి మొత్తుకొని ఎంత చెప్పినా ఆ బంగారం ముందట నా మనసు పనిచేయలే. ఇక ఇప్పుడు ఆ 1,00,000 చెప్పులు కూడా బంద్ అయినాయి, అవి కూడా లేవు చక్కగా. తులం బంగారం కాగా తులం ఇనుము కూడా లేదు. ఇంకా ఏమన్నాడో చూడు. ఇంటి ఆయన దగ్గర నగదు ఉంటేనే పెద్ద చేపలు ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే
ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. పెన్షన్ రాని వాళ్లకు, పెన్షన్ రాని ఆడబిడ్డలకు ప్రతి నెల 2,500 ఇస్తా అన్నాడు. అది ఎట్లా? ఇంకా గవర్నమెంట్ ఉద్యోగి ఎట్లయితే నెల పడుతుందో ఫస్ట్ తారీఖుకే ఎట్లా నమ్మించిందంటే ఇంకా నేను కూడా నమ్మాలిగా. ఫస్ట్ తారీఖే పడుతుంది అన్నాడు. పడ్డదా లేదా మీ మనసుకే తెలుసుకోవాలి. ఇప్పుడు మన మహిళలది ఇట్లా, రైతులకు ఏమన్నాడో చూడు. వ్యవసాయ పనులు కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. 15,000 రూపాయలు పంట మొదలు కాకుండా మొదలే ఇస్తా అన్నాడు. ఒక పంట పోయింది, రెండో పంట వస్తున్నది. 15,000 కాదు కదా, 10,000 రూపాయలు కూడా 4 నెలల నుంచి వేస్తుంటే 4 ఎకరాలు పెంచలేదు. 4 నెలలు వేస్తుంటే 4 ఎకరాలు ముంచలేదు. ఒకవేళ ఈ ఓట్లే అనేది లేకపోతే ఆ 4 ఎకరాలకు కూడా వేస్తాడు కాదు. రైతన్నలు జర ఆలోచించాలి దయచేసి. అట్లనే ఇంకా ఏమన్నాడు చూడండి. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయి. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తాను. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకొని వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తాను. 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. వెంటనే అన్నాడు. మరి అయిందా? మళ్ళా ఇప్పుడు ఆగస్టు 15 డేట్ చెప్తున్నాడు. ఆగస్టు 15కి వేస్తాడట. ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టేది చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ ఊరికన్నా పోగానే ఆ ఊర్లో ఉన్న దేవుళ్ళతో భయపడుతున్నారట. ఈడు మా మీద ఏమో నొట్టు పెట్టెక్కే అని చెప్పి నిజంగానే ఇట్లా అది ఎగ్గొట్టండి. వరికి 500 బోనస్ అన్నాడు చూడు. తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. వచ్చేసారి పండించే ఓట్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత నాది. నా తెలంగాణ రైతాంగ సోదరులకు నేను మాట ఇస్తున్న మిత్రులారా. 500 క్వింటాల్కి ఇస్తా అన్నాడు. వడ్లు వచ్చినాయి, కల్లాలకు వచ్చినాయి, పోతున్నాయి, ₹1 లేదు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ మహిళలకు, రైతులకు ఇవన్నీ చెప్పంగానే నమ్మినాం. నమ్మి అటు దిక్కు మొగ్గినాం. మొగ్గడం మూలంగా ఇవాళ అందరికీ అన్ని చేసినటువంటి కేసీఆర్ ఇవాళ పక్కన ఉండే పరిస్థితి వచ్చింది. బీజేపీ పార్టీ వాళ్ళు ఏమన్నారో చూడండి. మనం బీజేపీ ఆయన 5 సంవత్సరాల క్రితం ఎన్నికలప్పుడు వచ్చిండు, చాలా మాటలు చెప్పిండు. ఆయన ఏమన్నాడో చూడు. అరవింద్ ఎంపీ, ఇప్పుడున్నాడు ఎంపీ, మనం గెలిపించాం ఆయనని. ఇవాళ మేము పసుపు బోర్డు మోదీ గారి మాట మా మేనిఫెస్టోలో చోటు అంటే అది అయిపోయినట్టే. ఎలక్షన్లు అయిపోయిన ప్రభుత్వం ఫామ్ చేసిన మరునాటి నుంచి 5 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పడుతుంది. పసుపుకి, ఎర్రజొన్నకి, చెరుకుకి మద్దతు ధరలు ప్రొక్యూర్మెంట్ ప్రైజ్ ఎంఎస్పి తరహాలో చేస్తున్నామని ఆల్రెడీ చెప్పారు. 5 రోజుల్లో ఏర్పాటు చేస్తా పసుపు బోర్డు, పసుపు మద్దతు ధర అన్నాడు. 5 సంవత్సరాలు అయింది, బోర్డు లేదు. మళ్ళా ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి అనగానే మళ్ళా నరేంద్ర మోడీతో చెప్పిస్తున్నాడు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి.
మద్దతు ధర, పసుపుకు మద్దతు ధర అంటే ఇప్పుడు వరి ఎట్లనైతే వడ్లు ఎట్లనైతే గవర్నమెంటే కాంటా పెట్టి జోకి బ్యాంకులలో గవర్నమెంటే డబ్బు ఇస్తున్నదో మద్దతు ధరకి, అట్లా పసుపుకు కూడా గవర్నమెంటే కాంటాలు పెట్టి జోకి మద్దతు ధర ఇవ్వాలి. దాన్ని మద్దతు ధర ఇచ్చుడు అంటారు. ఈ రెండు కూడా కాలే. మళ్ళా ఆయన ఇప్పుడు మళ్ళీ ఓట్లు ఎన్నికలైన 5 సంవత్సరాలు అయిందని మళ్ళీ ఇప్పుడు వస్తూ ఉన్నాడు. ఈ 5 సంవత్సరాలలో మనం ఓట్లేసి గెలిపించిన ఎంపీ అరవింద్ తాళరాంపూర్ గ్రామానికి ఎన్నిసార్లు వచ్చిండా? తాళరాంపూర్ గ్రామానికి వచ్చి ఓ 10 పైసల పని చేసిండా? మీకే తెలవాలి. మరి 5 ఏళ్లలో మన ఊరికి రానాయన, మన ఊరికి పనిచేయనాయన మనం ఒకసారి గెలిపించినాక మళ్ళా ఇప్పుడు ఓటు ఆయనకు ఎందుకు వేయాలి? ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, ఇవన్నీ చేయలేదు. 5 నెలలు అయిపోయింది, 100 రోజుల్లో చేస్తామన్నారు. మళ్ళా ఇప్పుడు ఈ ఎన్నికల్లో మళ్ళొకసారి మోసపోదామా? ఒకసారి చెప్పినారు, ఓట్లు వేసినాం, మళ్ళా ఇప్పుడు వస్తారు, మళ్ళీ ఇప్పుడు వేస్తే చేస్తామని చెప్తారు, మళ్ళా మోసపోదామా? ఒక్కసారి ఆలోచించు దయచేసి. ఇప్పుడు ఏంటంటే మనం చేయవలసిన పని, ఇప్పుడు మీరు కారు గుర్తు కోటేస్తే నేనే మంత్రిని కాను, మళ్ళా కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి కాడు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయకున్నా, బీజేపీ పార్టీకి ఓటేయకున్నా ప్రభుత్వాలే మారవు, ఆ ప్రభుత్వాలే ఉంటాయి. కానీ ఇప్పుడు మనకి పనులు కాలేవు, మాట చెప్పి ఇయ్యలేదు అన్న బాధ మనకు ఉన్నదా లేదా? కోపం ఉన్నదా లేదా? మరి మనకు బాధ అయిందని, కోపం అయిందని నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే నా కోసం కాదు. ఇక నేను ఇప్పుడు ఏమయ్యేది లేదు ఈ ఓటుతోటి. ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఓట్లతోటి వాళ్ళకు చురుకు పెడితే వాళ్ళకు భయం అవుతుంది. మేము మాట ఇచ్చి పనులు చేయలేదు కాబట్టి, మాకు ప్రజలు ఓటేయలేదు అన్న భయం పట్టుకొని ఈ ఉన్న 4.5 సంవత్సరాల కాలంలో అన్న ఈ చెప్పినవి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. లేకపోతే మళ్ళా వాళ్ళకే ఓట్లేసాం అనుకోండి, మేమేం చెయ్యకుండా మాకు ఓట్లేసిర్రు అన్న లాపర్వా వస్తుంది, మనల్ని కానరు. ఇది ఆలోచించమని వచ్చిన. ఏం లేదు, మనం ఆ ఓటుతోటే చెప్పాలి. ఆయనే ఉంటాడు ముఖ్యమంత్రి దిగుకోడు, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కేసీఆర్ ఏం రాడు ఇప్పుడు ఈ ఓటుతోటి. కేసీఆర్ వచ్చేది మళ్ళీ 4.5 ఏళ్ళ ఓటుతోటే. కానీ ఉన్నాయనతో చేపియాలంటే మేము మాట ఇచ్చి చేయలేదు కాబట్టి మాకు ప్రజలు ఓటు వేయలేదు అన్న భయం వాళ్ళకి కలగాలి. ఆ భయం పుట్టియటానికి ఓటును వాడుకోండి దయచేసి. అప్పుడు వాళ్ళు చెప్పినవి చేస్తారు. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏమో 4,000 పెన్షన్ అన్నారు, తులం బంగారం అన్నారు, 2,500 ప్రతి మహిళకు అన్నారు. ఇవాళ రైతులకేమో రుణమాఫీ 2 లక్షలు అన్నారు, 15,000 రైతు బంధు అన్నారు, 500 వరి క్వింటాల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్నది. అట్లనే బీజేపీ పార్టీ పసుపు బోర్డు అన్నది, పసుపుకు మద్దతు ధర అన్నది. ఇగో ఇవి రావాలంటే, ఇవి అమలు కావాలంటే వాళ్ళిద్దరికి భయం పుట్టాలి. వాళ్ళిద్దరికి భయం పుట్టాలంటే ఈ ఓటుని మీరు టీఆర్ఎస్ పార్టీకి వేయండి, కారు గుర్తుకు వేయండి, వాళ్ళకి వేయకండి. మీ వైపున ఉండి పోరాడతాం మేము. మీ వైపున ఉండి 4.5 సంవత్సరాలు ఇగో మీరు చెప్పిన పని చేయాల్సిందే అని మీ పక్షాన మేము పోరాడతాం. కాబట్టి మీ తరఫున మాకు అడిగే బలము, మీ తరఫున మాకు అడిగే శక్తి ఇవ్వండి దయచేసి. మళ్ళీ మోసపోతిరా, మళ్ళీ వాళ్ళకే ఓట్లేస్తారా? నేను కూడా ఏం చేయలేను, ఎవ్వరు మేము చేయలేము. 5 సంవత్సరాలు ఆకాశంలో చూసుకుంటా కూతురునే ఉంటుంది. మళ్ళా మోసపోతామంటే దయచేసి ఇది మీకోసం నేను చెప్తున్నా, నా కోసం కాదు. నా కోసం మళ్ళీ 4.5 ఏళ్ళకి వస్తాయి ఓట్లు. ఇప్పుడు నేను మీకోసమే చెప్తున్నా. ఇవాళ మొన్న మీరు మోసపోయి ఆశపడి వాళ్ళని నమ్మి ఓటేసినందుకు నిజామాబాద్ జిల్లాలో నేను ఒక్కనే
నేను ఒక్కనే బొటాబొటిగా గెలిచిన కారు గుర్తు అందరూ ఓడిపోయారు. అందరు ఏదో మీకు నా మీద ప్రేమ ఉండుంటో బతికిపోయినా. కొంతమంది బుద్ధిరు వీపులా, కొంతమంది కడుపులో పెట్టుకున్నారు. అట్లా బతికిన బొటాబొటిలా. మిగతా అన్ని దగ్గరలో ఓడిపోయిండు. ఇవాళ మీ పక్షాన్ని అడగటానికి కూడా నాకు బలం లేదు, నాకు సోపత్ లేరు, నాకు మంది లేరు. ఇవాళ పరిస్థితి అట్లా అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. వాళ్ళిద్దరు అధికారంలోనే ఉన్నారు. వాళ్ళని అడగటోడు కావాలి. ఇవాళ మీరు మాట ఇచ్చిర్రు ఇవాళ చెయ్యండి అని అడగటోడు ఇవాళ కావాలి. అడగటోడే ఇవాళ కారు గుర్తోడు, అడగటోడే ఇవాళ మన బాజిరెడ్డి గోవర్ధన్ ఎంపీ. మీరు గెలిపిస్తే నాకు ఇంకోడు తోడవుతాడు, మేమిద్దరం అవుతాం. అప్పుడు తల్లాడతాం. నేను ఒక్కరిని చూస్తే ఈడేదైతే బక్కగా పట్టుకునేటితో ఏం కాదు అని అనుకుంటున్నారు. భయం బా కొట్లాడితే నేను ఏడాం కట్టాలని కొట్లాడితే నేను జిద్దుగాన్ని. కానీ నాకు ఇంకోటి కావాలి. ఇంకోటి బలం అయితే బాగా జాబ్తా వాళ్ళ వెంట పడతాం. మీరు ఇట్లా ప్రజల్ని మోసం చేసుడు కరెక్ట్ కాదు. మీ మీద నమ్మకంతో ఓట్లేసిర్రు, మీరు ఉండుండ్రి, 4.5 ఏళ్ళు మీరే ఉండుండ్రి, కానీ ఇవి చెయ్యండి అని చెప్పి వాళ్ళ వెంట పడతాం. ఇది మీరు ఆలోచించుకోవాలి దయచేసి. మళ్ళా రెండోసారి మోసపోతామంటే మనం ప్రజలం నవ్వుల పాలవుతాం. మేము పని చేయకున్నా, మాట అయితే చేయకున్నా మాకే ఓటు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఈ ఓటు మీరు నిర్ణయం చేసి మీరు మాకు శక్తిని ఇవ్వండి. తప్పకుండా మీ వైపు మేము పోరాడతాం. ఇది మీకోసం మీ ఓటు కారు గుర్తుకు వేసుకోండి. కళ్యాణ మండపం మంజూరు చేయించిన ఇట్లా కొన్ని చేస్తున్నది ఇప్పుడు కొత్త ప్రభుత్వం. అవి క్యాన్సిల్ చేయాలని చూస్తున్నది. గృహలక్ష్మి నేను 3 లక్షల రూపాయలు తెప్పించిన, వీళ్ళు 5 లక్షలు అన్నారు, ఆయన అటుమొక్కిరు. సరే, ఆ 3 లక్షల రూపాయలు ఇప్పించిన వాళ్ళకన్నా కానీ ఇవ్వాలి కదా, అవి క్యాన్సిల్ చేస్తున్నారు. ఇట్లా అప్పుడు ప్రభుత్వం మంజూరు చేసినాయి, ఇవాళ వీళ్ళు క్యాన్సిల్ చేసి. నేనేమంటున్నా అంటే కాళరాంపూర్ నుంచి వర్షకొండ రోడ్డుకి నేను మంజూరు చేసిన, నేను వచ్చే కొబ్బరికాయ కొట్టినా, ఇప్పుడు అది ఆపుదామని చూస్తూ ఉన్నారు. కాళరాంపూర్ నుంచి వర్షకొండ రోడ్డుకి ఓన్లీ టీఆర్ఎస్ పార్టీడే నడతారా? ఈ ఊర్లో అందరికి పని చేస్తుంది కదా. అది శుక్రారాయణ దేవుడు కాడ కళ్యాణ మండపం కనిపిస్తే ఓన్లీ టీఆర్ఎస్ పార్టీడే పోతారు ఆడికి. ఊర్లో అందరం పోతాం కదా. ఒక కుల సంఘంకి ఇస్తే, భవనంకి ఇస్తే ఆ కులంలో ఒక టీఆర్ఎస్ పార్టీడే ఉంటాడా? అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు కదా. నేను ఈ మాట అసెంబ్లీలో చెప్పినా, మీరు అట్లా చేయొద్దు, మంచి పద్ధతి కాదు. ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వమే, మారుతూ ఉంటాయి ప్రభుత్వాలు, కానీ వాళ్ళు మంజూరు చేసినవి మీరు ఆపద్దు, ప్రజల కోసం కదా అవి చేసినాయి అని చెప్పిన. చెప్తే సరే మేము ఆపము అన్నారు అసెంబ్లీలో. మళ్ళా ఇప్పుడు ఆపే ప్రయత్నం చేస్తున్నారట. ఇంకా కొందరు ఏమంటున్నారు, ప్రశాంత్ రెడ్డి అప్పుడు ఓట్ల కోసం తెచ్చిండు ఎన్నికలప్పుడు, అవి వట్టి బోగసు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక శాఖ ఆమోదం పొంది నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆర్డర్ ఇది వట్టి పేపర్ కాదు. ఇది ఒకవేళ ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇతర పార్టీల నాయకులు ఇది వట్టి పేపరు అని అంటే, నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, ఆ అన్నోళ్ళు ఒక 2, గ్రామ వీడీసీ ఉంటే వీడీసీలో ఒక 2, నేను 5గురం కలిపి కలెక్టర్ దగ్గరకు పోదాం. పోయి కలెక్టర్కి చూపిద్దాం, సార్ ఇది మీరు ఇచ్చిన ఆర్డరా లేకపోతే ఇది ఒట్టిదా బోగస్దా అని అడుగుదాం. ఒకవేళ లేదండి నేను ఈ ఆర్డర్ ఇవ్వలేదు, ఇది ఒట్టి బోగస్దే అన్నాడు అనుకోండి కలెక్టర్, నేను ఆన్నే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కలెక్టర్ ఆఫీస్లో రాజీనామా వెళ్ళిపోతాను హైదరాబాద్. ఒకవేళ ఇది బోగస్ కాదండి నేను ఇచ్చిన ఆర్డరే అని కలెక్టర్ అన్నాడు అనుకో, దయచేసి ఈ పనులన్నింటినీ పొడిగించమని, కంటిన్యూ చేయమని నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతున్నది. అంతే, నేను వాళ్ళని ఏం రాజీనామా చేయమన్నా. ఈ జీవో కాపీ నిజమే అయితే, అబద్ధం అయితే నేను రాజీనామా చేసేస్తా. నిజమైతే మాత్రం ఆ పనులు కంటిన్యూ చేయండి, దయచేసి ఆపకండి. అవి ప్రజల కోసం మనకొచ్చేటి, అందరి కోసం మనకొచ్చే పనులు కాబట్టి అవి కంటిన్యూ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కాబట్టి దుష్ప్రచారం నమ్మద్దు ఎవ్వరు కూడా. ఒకవేళ ఎవరన్నా అంటే వీడీసోళ్ళు రండి, వాళ్ళిద్దరు రండి, నేను వస్తా కలెక్టర్ దగ్గరికి తేల్చుకుందాం అలా. కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఈ హామీలు 1, బీజేపీ మద్దతు ధర 1, 3 గుర్తుకు ఈసారన్నా కానీ
లాస్ట్ టైం మోసపోయినట్టు మోసపోకుండా, నా ఇప్పు మీద గుద్దినట్టు గుద్దకుండా ఈసారి నేను చెప్పింది నిజంని నమ్మి ఈసారి మంచి ఆలోచన చేసి కారు గుర్తు కోటేస్తారని నేను నమ్ముతూ మీ అందరినీ కారు గుర్తు కోటేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఓకే, థ్యాంక్ యూ.